నమస్తే ఫ్రెండ్స్. కోవేట్లోని పవర్ ప్లాంట్ పై ఇరాన్ డ్రోన్లతో మిసైళ్లతో దాడి. అక్కడ పెద్ద ఎత్తున మంటలైతే చెలరేగాయి. అధికారులు ఎమర్జెన్సీ ప్లాన్ అయితే యాక్టివేట్ చేశారు. టాపిక్ లోకి వెళ్తే కోవేట్ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం కోవేట్లోని ఒక పవర్ ప్లాంట్ పై ఇరాన్ ఈ రోజు డ్రోన్లతో మిసైళ్లతో దాడి చేసింది. ఈ దాడికి కారణంగా పవర్ ప్లాంట్ లో భారీ నష్టం అయితే జరిగింది. ఈ సంఘటనలో పవర్ ప్లాంట్ లోని కొన్ని భాగాలైతే దెబ్బతిన్నాయి. అలాగే అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ దాడి కారణంగా అనేక విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ప్రభావితమయ్యాయని, పరిస్థితిని నియంత్రించేందుకు ఎమర్జెన్సీ చర్యలు ప్రారంభించినట్లు అధికారులు అయితే తెలుపుతున్నారు. కోవేట్ జనరల్ ఫైర్ ఫోర్స్ బృందం వెంటనే స్పందించి మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇంజనీర్లు ఎమర్జెన్సీ బృందం నష్టాన్ని అంచనా వేస్తూ దెబ్బతిన్న యూనిట్లను వీలైనంత త్వరగా తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికైతే పనులు చేస్తున్నారు. విద్యుత్ గ్రేడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది. ఇదే సమయంలో కోవేట్ ప్రభుత్వం ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసింది. అసాధారణ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని కోవేట్లోని పౌరులకు, ప్రవాసులను ప్రభుత్వం అయితే కోరింది. ప్రజల సహకారం వల్ల జాతీయ విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుందని కువైట్ ప్రభుత్వం అయితే తెలిపింది. కువైట్లో తాజా పరిణామాలపై అధికారిక అప్డేట్లను మాత్రమే నమ్మాలని, ఫేక్ న్యూస్లను నమ్మొద్దని కువైట్ ప్రభుత్వం అయితే తెలిపింది. కాబట్టి ఫ్రెండ్స్, కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఫేక్ న్యూస్లు నమ్మొద్దు. కువైట్ ప్రభుత్వం ద్వారా వచ్చిన అధికారిక అప్డేట్స్ ను మాత్రమే నమ్మండి. ఆ అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తుంటాను. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ లో పెట్టుకోండి.